కాళేశ్వరం మీద కుట్ర జరిగింది. తెలంగాణ జీవనాడిగా చెప్పుకుంటాం మనం కాళేశ్వరం. అదేవిధంగా కేసీఆర్ అనగానే ఒక ఐకానిక్ కాళేశ్వరాన్నే చూపిస్తాం. దాని మీద కుట్ర జరిగిందని నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. దాన్ని ఏదో పేలడం, దాన్ని పేల్చడానికి, దాన్ని మొత్తం కూడా అంతం చేయడానికి కుట్ర చేశారు అన్నది. ఇది చెప్పనమ్మా, ఆయనే బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే కాళేశ్వరం పక్కకి ఆయన కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నుంచి పోటీ చేశాడు. మూడో స్థానం వచ్చింది. మూడో స్థానం మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఎంత ఆ భాష నేను ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు. ఆయన విమర్శలు ఒకసారి మీరు టీవీలో పేపర్లో చూస్తే అది భరించలేం, అంత ర్యాష్గా మాట్లాడాడు. ఈరోజు ఈ పార్టీలో చేరి రాజకీయ నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఎంపీ చేసి ఓడిపోయాడు చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యే చేయాలి. ఎక్కడ చేయాలా? గువ్వల బాలరాజు కాన్స్టిట్యూన్సీ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూన్సీ ఎంచుకున్నాడు. అచ్చంపేట ఇప్పుడు వంశీ గారు ఉన్నారు. అందుకోసము కొందరు బాంబు పెట్టి ఎన్నికల ముందు కూడా వి ప్రకాష్ గారు అన్నాడు, ఎక్కడ బాంబులు, ఎక్కడ కుట్ర జరిగిందన్న. కుట్ర జరిగితే ఆ మాట ఈరోజు కేసీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ కుట్ర ఎక్కడో బయట పెట్టు. ఒక ఐపీఎస్ పోలీస్ అధికారిగా నీతి నిజాయితీగా పనిచేసిన వానిగా, ఒక దళిత ఆఫీసర్గా ఈ విధంగా భజన చేయడం కానీ ఇటువంటి స్టేట్మెంట్లు నిన్ను హర్షించరు. నీ క్యారెక్టర్ను తక్కువ చేసుకుంటున్నావు ప్రవీణ్ అన్న. మన ఇద్దరం కూడా ఏదైతుందో మదియాష్కి అప్పుడు నువ్వు కంట్రోల్ రూమ్లో సీసీఎస్లో ఉండి బీఎస్పీ పైన కూడా ఒక సందర్భంలో నేను ఫోన్లో మాట్లాడాను. నన్ను గుర్తుపట్టిన సార్ మీది, మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్ట ప్రవీణ్ గారు అని చెప్పాను. సో ఈజ్ అ గుడ్ ఆఫీసర్. క్యారెక్టర్, అతని క్యారెక్టర్ని ఏదైతుందో కంప్లీట్ నవ్వుకుంటున్నారు. కొత్త పోలీస్ అధికారులు నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు నీ స్థాయిని, నీ యొక్క స్టేటస్ను రాజకీయం కోసం ఏదైతుందో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన, ఒక ఆనెస్ట్గా అధికారిగా పనిచేసిన బయట పెట్టు. కుట్ర ఉందనేది కోణం చెప్పు, నువ్వు బయటపెట్టు. చదువుకున్న వానివి, ఐపీఎస్ ఆఫీసరు, నీతి నిజాయితీ గల పనిచేసినావు. కమాన్, ఎక్కడ కుట్ర జరిగిందో చెప్పు, ఎస్టాబ్లిష్ చేయి. కాంగ్రెస్ ఫినిష్ అవుతుంది కదా, కుట్రుంటే ఫినిష్ అవుతుంది కదా. కేటీఆర్ గారు చెప్పినట్టు అవసరం ఉన్నప్పుడు ఏదైతుందో నేను ఫోను ఆట్లైను మొన్న చెప్పాడు కదా ఒకసారి, నేను అవసరం ఉన్నప్పుడు బయట పెడతాను. నేను చెప్పాను కేటీఆర్ గారు కనుక పెట్టి హెగ్డే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే. దేవగౌడ, బొమ్మాయి అండ్ కొన్న వాళ్ళ గ్రూపు ఎమ్మెల్యేలు ట్యాప్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టం ఏదైతుందో కేంద్రం బ్రిటిష్ చట్టం. ఈరోజు రిచర్డ్ నిక్సన్ అమెరికాలో ప్రెసిడెంట్గా ఉండి ఆయన రిపబ్లికన్ డెమోక్రసీ గేట్వే హోటల్లో ఏదైతుందో డెమోక్రసీ స్ట్రాటజీని ఏదైతుందో భంగం చేసినప్పుడు అది బయటపడి 4 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికైండి అని, ఆ ఎన్నికల్లో రిపీట్ అయిండు. అది ఎస్టాబ్లిష్ అయితే 4 సంవత్సరాలది 1.5 year లోపలనే రిజైన్ చేసిండు అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్. నేను మర్చిపోయాను, ఏదో హీట్గా వచ్చాను, డేట్లతో సహా చెప్తాను. అక్కడ ప్రపంచ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ అంటే అక్కడ ఏది ఇవి పెడతారు కదా, మన ఏమంటారు దాన్ని, టేప్ రికార్డర్లు పెడితే వాళ్ళు ట్రాప్ అయిపోయాక అవుతుందో బుకాయించాడు. కానీ ఆ ఎన్నికల్లో గెలిచాడు. జస్ట్ ఎన్నికల ముందు ఒక 3 నెలలు అయిన తర్వాత 1.5 year ఎంక్వైరీలో ఈయన ప్రోత్సాహంతో వీళ్ళ స్ట్రాటజీని కనుగొనడానికి కోసం గూఢాచారులు పంపించడం ఎస్టాబ్లిష్ అయినాక 2.5 years టర్మ్ అమెరికన్ ప్రెసిడెంట్ స్టెప్ డౌన్ అయిపోయాడు. హెగ్డే, రామకృష్ణ హెగ్డే 83లో బోటాబోటిగా 86-87 సీట్లు రైతు నాగలి గుర్తు మీద వచ్చినాయి. పువ్వు గుర్తు మీద 17-18 ఇండిపెండెన్స్ తోడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. కాంగ్రెస్కు 70 మాత్రం వచ్చినాయి. 224 హౌస్. ఎప్పుడు 83 సేమ్ ఇక్కడ ఒకటిసారి ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 78లో అక్కడ దేవరాజు సాడ్, ఇక్కడ చెన్నారెడ్డి కాంగ్రెస్ అయిన తర్వాత అతను ఢిల్లీలో రాజ్యసభ ఉండే. హెగ్డే అండ్ బొమ్మాయి హెగ్డే కాదు, బొమ్మాయి అండ్ దేవగౌడ కాంట్రవర్షియల్ ఆయన తీసుకొచ్చి పెట్టారు. జనతా 85, బీజేపీ అండ్ ఇండిపెండెన్స్ తోటి 224 హౌస్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ 84లో ఇందిరాగాంధీ గారు అక్టోబర్లో అయిన తర్వాత 84 డిసెంబర్లో, 85 మార్చిలో కావాలి పార్లమెంట్. బట్ 3 నెలల ముందు చేశాడు రాజీవ్ గాంధీ. చేస్తే 400 పైన సీట్లు వస్తే ఇక్కడ 28 లోక్సభ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ప్రభుత్వము జనతా అండ్ బీజేపీ కలిపి హెగ్డే చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసి రికమెండ్ చేసి